కావ్య చేతికి వాళ్ళ అమ్మమ్మ విడాకుల పత్రం ఇచ్చి, ఈ విడాకుల పత్రాలే మీ ఇద్దరిని కలుపుతాయని చెప్పినా కూడా ఎక్కడో కావ్యకి చాలా అధైర్యంగా ఉంటుంది. ఎందుకనంటే వన్స్ విడిపోవడానికి పత్రాలకి సంతకం పెడితే ఇంక అది విడిపోయినట్టే కదా! అయితే అదే విషయాన్ని కృష్ణుడి ముందు చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అయితే ఇక వణికిపోతున్న చేత్తో ఆ ఒక విడాకుల పత్రాల మీద సంతకం చేస్తుందనమాట. సంతకం చేస్తూ చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఆ విడాకుల పత్రాన్ని రాజ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. రాజ్ దగ్గరికి తీసుకువెళ్ళిన తను ఇక ఇక ఏమవుతుందంటే కావ్య రాజ్ రూమ్‌లోకెళ్తే రాజ్ అంటాడు, "ఏంటవి? ఏం కావాలి మళ్ళీ?" అంటాడు. అంటే ఇవి విడాకుల పత్రాలు అని చెప్పంగానే ఇంక రాజ్ అలా స్టాగ్నేట్ అయిపోతాడనమాట ఇంక. ఒక ఒక కదలిక ఉండదు, ఏమీ ఉండదు. అలాగే ఉండిపోతాడింక. ఏమి మార్పు లేకుండా. అంటే కావ్య అంటుంది, "మీరెప్పటినుంచో కోరుకుంటున్నారు కదా! నా దగ్గర నుంచి విడిపోవాలని. అందుకే తీసుకొచ్చానని" చెప్పడంతో ఇక షాక్ అయిపోతాడనమాట రాజు. మరి రాజు ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో చూడాలి. నాకు తెలిసి రాజు విడాకుల మీద సంతకం పెట్టేస్తాడు. దాని తర్వాత ఏమవుతుందో చూడాలి మరి.